తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. అటు రానున్న 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి రాముడు. ఎస్ కృప, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత రెడ్ అలర్ట్ను ఎత్తివేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్ పలు జిల్లాల్లో కొనసాగుతుంది. ఎక్కువ జిల్లాల్లో కూడా వర్షాలు విరివిగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ సిటీలో నార్మల్ గా తక్కువ ముసురుగా పట్టినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టిన హైదరాబాద్ అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బోనాలు కూడా ఉండడంతో కొంచెం తెరపిచ్చినటువంటి కారణంగా బోనాల పండుగ ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఖమ్మం గాని, వరంగల్ జిల్లాల్లో దీనికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. వీటితో పాటు నిజామాబాద్లోని కొన్ని పాత నిజామాబాద్ అంటే ఓల్డ్ నిజామాబాద్లోని కొన్ని జిల్లాలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఇక ఎల్లో అలర్ట్ కు సంబంధించి ఎక్కువగా ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అదేవిధంగా నారాయణపేట ఈ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి మెదక్ కానీ, ములుగు, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి ఈ జిల్లాల అన్నింటిలో కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయితే అధికారులు అప్రమత్తం చేసినట్లుగానే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవసరమైనటువంటి చర్యలను ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు చూపిస్తున్నారు. కృప. రైట్ రాముడు. సో తెలుగు రాష్ట్రాల్లో